బీసీలకు తక్షణమే రక్షణ చట్టం అమలు చేయాలని బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్టా వీరబాబు గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల రక్షణ దిశగా కూటమి ప్రభుత్వం ఎదుట 5 డిమాండ్లను పెట్టామని, వీటిపై ఏప్రిల్ 10వ తేదీలోగా స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. డెడ్లైన్ లోపు ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 11 నుంచి బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుందని వీరబాబు గౌడ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే బీసీలకు రక్షణ కల్పిస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రమైన అమలాపురంలో మేము రావడం జరిగింది. గత ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో బీసీ సింహగర్జనలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధ్యక్షులు ఒక 5 ప్రధాన డిమాండ్లు పెట్టి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీసీలకి రక్షణ చట్టం ఇస్తానని గత ప్రభుత్వం ఒక మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా అడుగులు ఎగిపోవడం అనేది కూడా చాలా దుర్మార్గం. ఇటువంటి వ్యక్తులు ఈవేళ ఈ రాష్ట్రంలో అనేక బీసీలపై దాడులు జరుగుతున్నాయి. ఎక్కడైతే బీసీలపై దాడులు జరుగుతున్నాయో అదే దాడులు చేసిన బీసీల మీద అక్రమంగా కేసులు కూడా కట్టడం జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం కావాలని గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ రక్షణ చట్టం మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. పూర్తిగా బీసీకి రక్షణ చట్టం కావాలని మేము బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు భూదోపిడీ జరుగుతూ ఉంది. వాళ్ళ సొంత వ్యక్తులకి భూపందిరం చేసి పప్పు బెల్లలాగా వేల ఎకరాలు పంచిపెడతా ఉన్నారు. మేము అడిగేది ఈ బీసీల కోసం ఒక 1000 ఎకరాల భూమి కేటాయించాలని, అక్కడ ఈ బీసీలకి ఎవరైతే బీసీ పిల్లలు ఉన్నారో వాళ్ళకి హాస్టల్ కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ ఎక్కడ కూడా ఐఆర్ఎస్ చదివిన ఐపీఎస్ చదివిన ఒక ఐఏఎస్ చేసిన కోచింగ్ సెంటర్లు కూడా ఎక్కడ లేవు. కాబట్టి మీ బీసీ భవనాలు మేము కట్టుకుని బీసీలందరికి కూడా